శ్రీ గణేశాయ నమః శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. మేషరాశి వాళ్లకు ఈ 2026 జూలై 18వ తేదీ శనివారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అలాగే ఈ వీడియో పైన జై గణేష జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టండి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. మేషరాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే గనుక మీ జీవితంలో వేచి చూసినటువంటి దానికి విలువ తెలిసే రోజుగా మారే అవకాశం రేపటి రోజు కనబడుతోంది. గత కొన్ని రోజులుగా మీరు చూపించిన సహనం ఒక మంచి ఫలితంగా ఈ రోజు మారే సూచనలు ఉంటున్నాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా సరైన సమయం కోసం ఎదురు చూసిన తర్వాత వారికి అనుకూలమైన పరిణామాలే కనిపిస్తాయి. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి మీ ఆలోచన విధానం ఇతరులను ఆకట్టుకుంటుంది. మీ సూచన లేదా ప్రణాళిక ఒక ముఖ్యమైన పనిలో ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి. సీనియర్ వ్యక్తి నుంచి వచ్చే ప్రశంస మీలో కొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి ఒక ఊహించని ఫోన్ కాల్ కానీ లేదా సందేశం కానీ మీకు ఆశాజనకంగా మారవచ్చు. వ్యాపారులకు ఈరోజు కొత్త లాభాల కంటే కూడా పాత సంబంధాలను బలపరచడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. ఒక పాత కస్టమర్ మళ్ళీ మీ వద్దకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్త ఉత్పత్తి లేదా కొత్త సేవ గురించి ఆలోచన చేస్తూ ఉన్న వారికి కుటుంబ సభ్యుల సలహా ఉపయోగపడవచ్చు. ఆర్థికంగా ఈరోజు స్థిరత్వం కనబడుతోంది. పెద్ద లాభాలు లేకపోయినా అనవసర ఖర్చులు తగ్గడం వల్ల సంతృప్తి కలుగుతుంది. భవిష్యత్తు గురించి చిన్న మొత్తాన్ని పొదుపు చేయాలి అనే ఆలోచన మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. కుటుంబంలోనూ ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. పెద్దల ఆశీర్వాదం మీకు దొరుకుతోంది. చాలా కాలంగా మాట్లాడని బంధువుతో మళ్ళీ సత్సంబంధాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. జీవిత భాగస్వామితో కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకునే సమయంగా ఇది మారబోతోంది. ఆరోగ్యపరంగా శరీరానికి విశ్రాంతి అవసరం. ఎక్కువగా శ్రమించకుండా సమయానికి ఆహారం తీసుకోవడం, తగినంత నీరు త్రాగడం మంచిది. మానసిక ప్రశాంతత కోసం కొంత సమయం ధ్యానానికి కేటాయించండి. మేషరాశి వారు రేపు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మరిన్ని పొందటానికి శనివారం సాయంత్రం రావి చెట్టు వద్ద నువ్వుల నూనెతో ఒక దీపం వెలిగించండి. ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 27 సార్లు జపించండి. అనంతరం నల్ల నువ్వులను పక్షులకు ఆహారంగా వేయండి. ఇలా చేస్తే గనక విశేష శుభ ఫలితాలు పొందుతారు. పనులలో ఆలస్యాలు తగ్గి మనోధైర్యం మరియు స్థిరత్వం పెరుగుతాయి. రేపటి రోజున మేషరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉంటున్నాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.